సార్లు చెప్పా ఏం చేసావు పింఛన్ కూడా లేదు నాకు. నమస్తే అమ్మా, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ప్రభుత్వం గురించి నాకు తెలియదు అయ్యా. ఎలా ఉన్నాయి అంటారు సమస్యలు? సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఎలా ఉందాం? మాకు ఎలాగుందంటే కొంతమంది తినే వాళ్ళకి బాగా అందుతుంది, తినని నాలంటి వాళ్ళకి ఏది అందట్లా. నాకు అసలు ఏది అందల. 5 కేజీలు బియ్యం తప్ప అది కూడా పోయింది. 4 ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయని, కరెంటు బిల్లులు ఉన్నాయని ఉన్న రేషన్ కూడా పీకేశాడు. అట్లా యూట్యూబ్ ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉంటున్నాం, ఆ మ్యాపింగ్లో వేరే వాళ్ళు దూరుతున్నారు. మరి మా ఇంట్లోనే దూరారు వేరే వాళ్ళు మ్యాపింగ్. ఎట్టాగా వర్కర్లు సరిగ్గా పనిచేస్తే ఇప్పుడు నేను ఉన్నా ఒక ఆమె దగ్గర జీతానికి వచ్చా. వర్క్ సరిగ్గా చేస్తే కదా ఆమె ఊరుకుంటుంది, వర్క్ సరిగ్గా చేయకపోతే తరుకుంటుంది కదా. మరి ఈ వర్కర్లు మా మ్యాపింగ్లో వేరే వాళ్ళు దూరతంటే ఏం చేస్తున్నారు ఎంప్లాయీలు? అది మీ ఇంట్లో నీకు వేరే స్థలంలో నీకు ఇల్లు ఉన్నట్టుగా చూపించిందా? మా రేషన్ కార్డులో వేరే వాళ్ళు ఉన్నట్టుగా చూపించింది. భయం వచ్చింది, ఏం చేద్దాం. అసలు బియ్యం రావట్లా, 5 కేజీలు బియ్యం కూడా రావట్లా. రేషన్ కార్డు కూడా తీశారు. పెంచినట్టు పెట్టుకోలేదులే, పెట్టుకున్నా కూడా ఇవ్వలేదు. కొన్ని కారణాల వల్ల ఆయన తీసుకున్న కాగితాలు చెత్తకొప్పలు వేసాడు. వ్యాపారాలు డల్లేనయ్యా, వ్యాపారాలు బాగాలేదు, డల్లుగానే ఉన్నాయి. ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు లేవు. పథకాలు వచ్చే వాళ్ళకి వస్తాయి, రాకుండా అట్ట ఉంటాయి. లేదండి, ఏదో వచ్చిన టైంకి ఆ టైంకి తింటున్నారు కానీ జనాల దగ్గర ఇప్పుడైతే వ్యాపారాలు గట్టిగా సాగట్లా. పథకాలు వస్తున్నాయి, రాలేదని అబద్ధాలు ఆడిన అందిన వాళ్ళు అందరినీ నా ఒక్కదాన్ని రాకపోతే ఏముంది. బోడిగుండులో పూలు పెట్టిన ఒకటే పెట్టకపోయినా ఒకటే, కానీ వచ్చిన వాళ్ళకి అన్ని పూలు పెడుతున్నారు. పథకాలు చాలా మందికి వచ్చినాయి. ఆర్టీసీ ప్రయాణం ఇంకా బాగుంది సుమి, నేను వాడుతున్నా దానికి మాత్రం. రోజుకి 4 సార్లు తిరుగుతున్నా, అది ఓకే. ఆటో వాళ్ళు ఫుడ్ లేదు, మరి నేనేం చేయను దానికి. తనుకునేది ఆయన ఏం చేస్తాడులే. ఆర్టీసీ ప్రయాణం మాత్రం చాలా బాగుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఏమో చాలా ఇబ్బందిగా ఉంది. ఏమవుతుంది, ఏం రావట్లేదు. అమలు చేశారు, అసలు ఒక్క పథకం రాలేదు. ఏదో రోజు జగన్ ఉన్నప్పుడే అమ్మఒడి నెలకి సంవత్సరానికి 18,000 వేసారు పథకాలు ఏమి రాలేదు. ఇవన్నీ మాయ మాటలు తప్పించి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారెంటీ పూర్తి చేశారు, సూపర్ పాలన తొలడికి అని చెప్పి అందరు ఏం చేశారన్న? ఎప్పుడో 23 సంవత్సరాలు, ఎప్పుడో రాజధాని అనేది ఎప్పుడు సచ్చేదెవడో బతికేదెవడో తెలియదు. అది 23 సంవత్సరాలకి సచ్చేదెవడో బతికేదెవడో రేపు గంటకు ఉండడం పోతా తెలియదు. 23 సంవత్సరాలు రాజధాని చేస్తారు, సచ్చేదెవడో బతికేదెవడో. చక్కని పొలాలు నాశనం చేసి రాజధాని చక్కని పొలాలు, అన్నం పెట్టి పొలాలు నాశనం చేసి 23 సంవత్సరాలు చచ్చేదెవడో బతికేదెవడో తెలియదు. ఇప్పుడు అక్కడ 3 సంవత్సరాలు అమరావతి కంప్లీట్ చేస్తా ఉంటున్నారు. అయిద్ది. ఏమన్నా అట్టముక్కలతో కట్టేది ఏంటి రాజధాని? ఏమైనా అట్టముక్కలతో కట్టేది 3 సంవత్సరాలు ఒక రోజులో చేసేయచ్చు. పథకాలు ఏమి రావట్లేదు. సిలిండర్లు అయితే ఒక బండ రాలేదు, ఏమి రాలేదు. 6 వచ్చిన మా ఇంటికి 6 వచ్చినాయని చూస్తున్నా కదా. 3, 6 వేసాడు, ఒక్క బండ రాలేదు. ఆ బండ ఒక బండ తిరగాలి, 10 రోజులు తిరగాలి. దాని వెనకాల ఒక బండ గురించి 10 రోజులు తిరిగితే రోజుకి 500 పోయి 5,000 వచ్చేది. 5 బండ్లు వస్తాయి, 10 రోజులు తిరగాలి. మా ఇంటి పక్కన ఒక బండ గురించి 10 రోజులు 15 రోజులు తిరిగారు. పథకాలు ఇంటికి వద్ద రేషన్ బియ్యం వాహనాలు కానీ అట్లా మొన్న కూడా చెడగొట్టాడు కదా. ఇంటికి వచ్చి వేసుకెళ్ళేవాళ్ళు, ఇంటికి వచ్చి ఇంటి ముందు వచ్చి బియ్యం వేసేవాళ్ళు. అది చెడిపోయింది. ఇంటికి వచ్చి బియ్యం వేసేవాళ్ళు, అది చెడిపోయింది. ఇప్పుడు ఎక్కడో డిపోలు చిట్నారు అయితే భవానీపురం వెళ్ళి రేషన్ కార్డు ఇచ్చారు. మనం తప్పుగా మాట్లాడలేదు. చిట్నారు అయితే అక్కడికి వెళ్ళి భవానీపురం రేషన్ కార్డు ఇచ్చాడు. 10 కేజీలు బియ్యం. అది జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఈయన బాగానే నడుపుతున్నారు, బాగుంది. కానీ అసలు ఇవ్వని వాళ్ళకి ఇంతవరకు పింఛన్లు లేవు, మాకు ఏం పెట్టలేదు. ఎంత నా కొడుకులకి ఎన్నిసార్లు కొన్ని వేలు సార్లు ఇచ్చాను, పెట్టట్లేదు. ఇప్పుడు కొన్ని ఎవరితో చెప్పుకోవాలా? గతంలో వాలంటీర్లు ఉండే, ఆ వారంట్లో మాకు నా కొడుకులు ఉన్నారు, కొందరు వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు వాళ్ళలోనే చూసుకుంటారు. కానీ మేము ఎలాగానే మంతంగా మా అమ్మ వచ్చావా అనే కాగితాలు అందుకుంటాను, పెట్టట్లేదు. ఒక్కరోజు ఆయన జగన్ ఉన్నప్పుడే కానీ ఈయన ఉన్నప్పుడే కానీ ఎప్పుడూ లేదు. తొలి గెలిచాడు ఈయన, అప్పుడు పెట్టలేదు. ఇప్పుడు ఈయన కొడుకులు చేయట్లేదు. వృద్ధ పెన్షన్ అన్నారు, అది పెట్టాము, అది ఇంతవరకు ఏం లేదు.
ఎన్ని పెట్టినా ఏది మాకు ఇవ్వట్లేదు ముసలోడు. మరి ఎందుకని అది ఏమీ లేదు, మళ్ళీ మా ఆధార్ కార్డులు అన్నీ ఇచ్చాం, మాకేమీ లేదు అందులో. వయసు సరిపోవట్లేదు. వయసు పెద్దదే అయింది, 60 దాటింది కూడా. ఎక్కువే ఉంది, వాళ్ళు చూసారు అడుగు. మరి ఎందుకని వాళ్ళు మరి వాళ్ళ చేతిలో ఉంది, మరి వాళ్ళు చేసింది కానీ మాకేం తెలుస్తుంది ఆ కిటికీలు. అధికారులని ఏ అధికారి కనబడతారు? ఈ నా కొడుకులే ఉన్నారు, ఈ వారెంట్ పెట్టిన వాళ్ళే ఉన్నారు మగోలే. ఇప్పుడు కూడా వాలంటీర్లు ఇంటికి రావట్లేదు, ఎప్పుడైనా వస్తారు ఒకసారి. పెట్టేస్తాను అమ్మ అంటారు, కాగితాలు అవి ఇవి ఇవి అన్నారు. వృద్ధి పింఛన్కి పెట్టాను అన్నారు, పెట్టాము. అవి పెట్టి 5-6 నెలలు అయింది, ఇంతవరకు ఏమీ లేదు. ఎవరు కలవలేదమ్మ నేను, నాకు తెలీదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏమవుతారో నాకు తెలియదు. నా కడుపు మంటకి రోడ్డు మీదకి వచ్చేస్తాను. ఏం మాకు అసలు ఆయన జగన్ ఉన్నప్పుడే కానీ ఈయన ఉన్నప్పుడు కానీ ఎవరి వంక రూపాయలు. ఇదిగో సేటు గారు కూడా ఒకరోజు మీ పిలుచుకొచ్చి ఒక ఆయనకి చెప్పారు, ఆయన కూడా చేయలేదు. అది మరి మాలో ఏముంది, మా ఆధార్ కార్డు కొడితే అన్నీ వచ్చేస్తాయి కదా, తెలుస్తాయిగా మొత్తము. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది, చాలా బాగుంది. మాకు పెట్టకపోయినా దేశం బాగుంది, అంతే చాలు. అది బాగు చేస్తే చాలు అయ్యా. సాయం చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. వీళ్ళు వచ్చాక ప్రాణానికి హాయిగా ఉంది నాయన. మీరేమైనా అనుకున్న బాధ లేదు. చంద్రబాబు నాయుడు గారు దేవుడు, ఆయన లోకేష్ గారు కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ. మళ్ళీ జగన్ వస్తే ఆయన ఏడున్నాడు కూడా తెలియదు. జగన్ ఏడున్నాడు కూడా తెలియదు. ఆయన హెలికాప్టర్లు వెళ్ళటం రావటమే తెలుస్తుంది కానీ ఆయన ఏడున్నాడో తెలియదు. ఈయనైతే జనాల్లో తిరుగుతున్నాడు, బస్సులు ఫ్రీలు ఇచ్చాడు. దేశం ఎంత నష్టం, బస్సులు ఫ్రీ ఇచ్చినందుకు. నష్టమేగా దేశానికి, మరి బస్సులు నష్టమేగా. మరి ఆ నష్టం భరాయిస్తున్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు భరాయిస్తున్నాడుగా. వచ్చే కోట్లు, రోజు కోట్లు నష్టం భరాయిస్తున్నాడు. ఎవరు భరాయిస్తారు? మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తాడు. ఇచ్చిన మాట తప్పడు, ఆయన తప్పడు. అది చాలా మంది కూడా పథకాలు రావట్లేదు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నారు. అట్లా వస్తున్నాయి, వచ్చేవాళ్ళు దొబ్బుతున్నారు, అందరికి వస్తున్నాయి. ఎవడో ఆ కాగితాలు సర్టిఫికేట్లు సరిలేని వాళ్ళకి అందవు, సరిగా ఉన్న వాళ్ళు అందుకుంటున్నారుగా, తీసుకుంటున్నారుగా. అందరూ పర్వాలేదు, బాగానే ఉంటున్నాం. పెన్షన్ వస్తున్నారని చెప్పి అట్లా ఎవరికి? ఆయన రాకముందే వచ్చింది పెన్షన్, ఆయన వచ్చాక వచ్చింది ఏంటి పెన్షన్ కొత్తగా? చాలా మంది వ్యాపారాలు లేవు, ఎవరు పడతాడు వ్యాపారాలు? ఏం పక్కనామా ఆమె పక్కనామా గ్యాస్ బండ్లు పడుతున్నాయి, బుక్లో పడుతున్నాయి. బ్యాంక్ వెళ్ళి కనుక్కుంటే వస్తున్నాయి గ్యాస్ బండ్ డబ్బులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి అయ్యా. ఎందుకు అనుకోవడం? ఆయన శుభ్రంగానే చేస్తున్నాడు, చేసేవాడు చేయనియండి. చాలా మంది మీద ఇప్పుడు కుర్రాల మీద దాడులు జరుగుతున్నాయి, ఎక్కడ పడతాడు కొట్లాటలు జరుగుతున్నాయి. ప్రభుత్వం వచ్చింది ఏం కాదు, వాళ్ళు వేరే వాళ్ళు గెలుపుకొని గొడవలు పెట్టుకుంటున్నారు. వీళ్ళైతే కాదు, వీళ్ళైతే తెలుగుదేశం వాళ్ళు అయితే కాదు, వేరే పార్టీ వాళ్ళు కావాలని దూరుతున్నారు, గొడవలు పెడుతున్నారు. అది మార్కెట్ అంతా డల్గా ఉంది. మరి డల్గా ఉంది ఎండాకాలంగా. ఎందుకు ఇప్పుడు చల్లబడితే నీవు తిరగటా కాలు పెడతావు, చంద ఉండదు ఈడ. ఎండాకాలం ఇప్పుడు వర్షాకాలంలో కూడా ఎండ, వర్షాకాలం ఎండ వస్తుంది, వరద వస్తుంది. అయితే వరద వస్తుంది అయితే ఎండ. వర్షాకాలం జనాల దగ్గర డబ్బులు లేవు, అందుకని జనాలు పిచ్చ డబ్బులు ఉన్నాయి జనం కాడ. అబ్బో, ఇప్పుడే ఏది కొనాలన్నా కొంటున్నారు, కరువు ఎవరికి లేదు, అందరికి బాగానే ఉంది. ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మీకు? కూటమి ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని చేయడానికి అనటానికి మనం లేదనుకో, ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయదు. అదే ఉచిత బస్సు ప్రయాణం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకేంటంటే లేడీస్ ఎక్కువ జర్నీ చేసేది, ఆడవాళ్ళు, జెంట్స్ తక్కువ. 90% లేడీస్ చేస్తే 10% జెంట్స్ చేసేది. దానివల్ల చాలా ఉపాధి కోల్పోతున్నాం మేము. ఒకప్పుడు ఎలా ఉండేది, ఒకప్పుడు బాగుంది, జగన్ హయాంలో బాగుంది. 10,000 ఇచ్చినా కానీ ఫ్రీ బస్సు లేదు కాబట్టి బాగానే ఉండేది. ఇప్పుడు ఏం లేదు, మాకేం లేదు. ఇంతవరకు
అంటున్నారు కానీ ఏ హామీలు ఏమైతే ఇంతవరకు ఏం అమలు చేయలేదు. ఎక్కడ కూడా చెప్పలా. ఎక్కడా చెప్పలే. దానికి సంబంధించి డాక్యుమెంట్లు ఏమైనా తీసుకున్నారు? లేదు, ఏమి లేదు. మాకు అసలు ఇంతవరకు ఏం లేదు. అసలు చెప్పింది లేదు, చేసింది లేదు. ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది. మామూలు ఇబ్బంది కాదు. ఎట్లా ఇల్లు పోషించుకోవటం, ఎట్లాగా ఇంటి అద్దెలు కట్టుకోవాలి, బళ్ళు కిస్తీలు కట్టుకోవాలి, బండి మెయింటెనెన్స్ రావట్లా. సొంతదేనా ఆటో? సొంతదే ఆటో నాది, సొంత ఆటోని. ఈఎంఐలు కట్టుకోవడం ఈఎంఐలు కట్టుకోవాలి, బండి మెయింటెనెన్స్ రావట్లే. ఇంకా ఈఎంఐలు ఎక్కడ కడతాం ఇంకా చెప్పండి. రోజు మొత్తం మీద తిరిగితే 500 రావడం కన్నా కష్టం అయిపోయింది. 500 రావడం ఎక్కితేగా. ఇప్పుడు జనం ఎక్కితే మాకు డబ్బులు వస్తాయి. ఎక్కకుండా మాకు ఇప్పుడు ఒక్క మనిషి ఎక్కాడు, ఒక మనిషి ఆయన ఇచ్చేది 20 రూపాయలు ఇస్తాడు మాకు. గ్యాస్ ఖర్చు చూడదా, రోజుకి 500 గ్యాస్ ఖరీదు. తిరగాలి మరి తప్పదుగా. మరి ఏదో కలిసిద్దులు అన్నట్టుగా తిరుగుతాం, చేసేది లేదు. మామూలు ఇబ్బంది కాదు. పిల్లలకి ఫీజులు కట్టుకోవాలా. ఇప్పుడు చూస్తున్నారు మెడికల్ కాలేజ్ కూడా ఫ్రీ ప్రైవేట్ పరం చేసేస్తామని చెప్పి అంటున్నారు. ఏంటి అది చాలా తప్పండి. అది చేయటం ప్రైవేట్ పరంగా చేస్తే ఇంకా సామాన్యుడు ఎలా బతకాలి చెప్పండి. ఇప్పుడు డబ్బు కలవాలంటే అందరినీ ఖర్చు పెట్టి ఆయన కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోగలుగుతాడు. మాలాంటి వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటేనే చాలా ఇబ్బందికరం అవుతుంది. అలాంటప్పుడు ఫ్రీ మెడికల్ కాలేజీలు పెడితే ఇంకా ఎట్లా బతకాలి చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చాక బాగా ఇబ్బంది పెట్టి ప్రైవేట్ పరం చేసేస్తారు.